Please subscribe my channel and like my video. డియర్ స్టూడెంట్స్, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ నెంబర్ 12 మనకు 4 మార్క్స్ డయాగ్రామ్ ఇస్తాడు. ఆల్రెడీ మనం ప్రీవియస్గా కొన్ని డయాగ్రామ్స్ చూసాము. ఈ రోజున మనం రే డయాగ్రామ్ని కాన్కేవ్ మిర్రర్ తోటి ఎలా డ్రా చేయాలో చూద్దాం. డ్రా రే డయాగ్రామ్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్కేవ్ మిర్రర్. కేస్ 1, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ. దీనికి మనం ఒక ప్రిన్సిపల్ యాక్సెస్ని స్కేల్ తోటి పెన్సిల్ తోటి డ్రా చేసి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. దీనికి మనం కాయిన్ కానీ వాటర్ బాటిల్ మూత కానీ తీసుకుని డ్రా చేసి అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్క్ మనం షేడ్ చేయాలి. దీని ఎంఎన్ అని లేబులింగ్ చేయాలి. ఇది మనకి కాన్కేవ్ మిర్రర్గా ఉంటుంది. మనకి కాన్కేవ్ మిర్రర్ సెంటర్ పాయింట్లో మనం పోల్ పిని మార్క్ చేసుకుని పి నుంచి ఈక్వల్ డిస్టెన్సెస్లో ఎఫ్ని సిని ప్రిన్సిపల్ ఫోకస్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ని మనం మార్క్ చేయాలి. ఈ రకంగా ఈక్వల్ డిస్టెన్స్లో మార్క్ చేయాలి. ఇన్ఫైనైట్ దూరం కాబట్టి మనం ముందుగా ఆబ్జెక్ట్ని డ్రా చేసి దానికి ఏబి అని పేరు పెట్టుకుని ఇన్ఫైనైట్ దూరం నుంచి వచ్చేటువంటి రేస్ అన్ని ప్యారలల్గా ఉంటాయి కాబట్టి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఆబ్జెక్ట్ నుంచి ఒక రేని మిర్రర్ మీదకి డ్రా చేస్తే అది ఎఫ్ నుంచి కన్వర్జ్ అయ్యేటట్టుగా బయటికి వెళ్తుంది కాబట్టి ఎఫ్ నుంచి ఒక రేని డ్రా చేయాలి. దాన్ని మనం యారో మార్క్తో డైరెక్షన్ నోట్ చేయాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్కి రెండో వైపు నుంచి మరొక ప్యారలల్ రే డ్రా చేసి అది మిర్రర్ మీద పడిన తర్వాత ఎఫ్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళేటట్టుగా రేని డ్రా చేయాలి. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే మనకి ఇమేజ్ ఫార్మేషను. దాన్ని మనం లేబుల్ చేయాలి. ఇప్పుడు ఇమేజ్ ప్రాపర్టీస్ని అబ్జర్వ్ చేయడానికి జస్ట్ కంపారిజన్ కోసం మనం ఇక్కడ ఇలా తీసుకున్నాం. దీన్ని చూస్తే మనం ఈజీగా ఆబ్జెక్ట్ ఇమేజ్ ప్రాపర్టీస్ని మనం చెప్పొచ్చు. ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఎఫ్, ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్ అండ్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్. నెక్స్ట్ మనం కేస్ 2ని అబ్జర్వ్ చేద్దాం. కేస్ 2, draw ray diagram for image formation by concave mirror when object is placed beyond C. దీనికి కూడా మనం స్కేల్ తోటి పెన్సిల్ తోటి ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ ని డ్రా చేసి ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఈక్వల్ పైన కింద సమానంగా ఒక ఆర్క్ ని డ్రా చేసి దాని బ్యాక్ సైడ్ ని మనం పెన్సిల్ తోటి షేడ్ చేయాలి. దీన్ని మనం ఎంఎన్ గా నోట్ చేసుకుని ఇది మనకి కాన్కేవ్ మిర్రర్ గా ఉంటుంది. దీని యొక్క సెంటర్ పాయింట్ లో పిని మార్క్ చేయాలి. పి నుంచి ఈక్వల్ డిస్టెన్సెస్ లో ఎఫ్ని సిని ప్రిన్సిపల్ ఫోకస్ ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని నోట్ చేయాలి. తర్వాత బియాండ్ సిని మనం ఒక ఆబ్జెక్ట్ ని డ్రా చేసి దానికి ఏబి అని మార్క్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ ని మనం లేబుల్ చేసుకుంటాం. ఆబ్జెక్ట్ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఒక లైట్ రేని డ్రా చేసి అది మిర్రర్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఎఫ్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యేలాగా మరొక రేని డ్రా చేస్తాం. అలాగే ఆబ్జెక్ట్ నుంచి సెకండ్ లైన్ సి నుంచి డైరెక్ట్ గా మిర్రర్ మీదకి పడేటట్టుగా తీసుకుంటాం. ఆ రెండు లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. సో ఇమేజ్ ని మనం లేబుల్ చేసుకుని ఇమేజ్ ప్రాపర్టీస్ ని తెలుసుకోవడానికి మనం ఇక్కడ రెండు ఆబ్జెక్ట్ ఇమేజ్ యొక్క యారోస్ మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం. దీన్ని బట్టి ఈజీగా చెప్పొచ్చు. ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్. Image is formed between C and F. It is inverted image and it is a real image and diminished image. Next case 3 ని observe చేద్దాం. Let us observe case 3. Draw ray diagram for image formation by concave mirror when object is placed at C. దీనికి కూడా ఇనీషియల్గా ప్రిన్సిపల్ యాక్సిస్ని స్కేల్ పెన్సిల్ డ్రా చేసి ఒక ఆర్క్ని మనం గీసి దాని వెనకాతల పెన్సిల్ తోటి
షేడ్ చేయాలి. ఈ ఆర్క్కి MN అని పేరు పెట్టాలి. ఇది మనకి కాన్కేవ్ మిర్రర్గా ఉంటుంది. దీని యొక్క మిడ్ పాయింట్ని మనం పోల్ Pగా మార్క్ చేసుకుని P నుంచి ఈక్వల్ డిస్టెన్సెస్లో Fని Cని మార్క్ చేయాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు R = 2F అనే కండిషన్ ప్రకారం మనం ఈ Fని Cని ఈక్వల్ డిస్టెన్స్లో మార్క్ చేసి C దగ్గర ఆబ్జెక్ట్ని డ్రా చేయాలి. ఆబ్జెక్టివ్కి మనం AB అని పేరు పెట్టి ఆబ్జెక్ట్ మనం లేబుల్ చేసుకుంటాం. ఆబ్జెక్ట్ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా లైట్ రే మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అది F నుంచి రిఫ్లెక్ట్ అయ్యి బయటకు వస్తుంది. ఆ రేని డ్రా చేయాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ నుంచి F నుంచి రిఫ్లెక్ట్ అయిన రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ మనకి C దగ్గర ఇమేజ్ ఫార్మేషన్ జరుగుతుంది. దాన్ని మనం లేబుల్ చేస్తాం. సో ఇమేజ్ ప్రాపర్టీస్ని అబ్జర్వ్ చేయడానికి అక్కడ ఆబ్జెక్ట్ ఇమేజ్ రెండు యారోస్ని మనం అక్కడ పక్కన నోట్ చేసుకుంటే ఈజీగా ఇమేజ్ ప్రాపర్టీస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్. Image is formed at C, inverted image, a real image, and both are in same size. Case 4 ని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. Draw a ray diagram for image formation by concave mirror when object is placed between C and F. దీన్ని కూడా మనం ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ని స్కేల్ తోటి పెన్సిల్ తోటి డ్రా చేసి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. దాని బ్యాక్ సైడ్ మనం పెన్సిల్తో షేడ్ చేయాలి. ఈ ఆర్క్కి MN పేరు పెట్టాలి. ఇది మనకి కాన్కేవ్ మిర్రర్గా యాక్ట్ చేస్తుంది. దీని మిడ్ పాయింట్లో మనం పోల్ Pని మార్క్ చేయాలి. P నుంచి ఈక్వల్ డిస్టెన్సెస్లో Fని Cని మార్క్ చేయాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు R = 2F. ఈ కండిషన్ ప్రకారం మనం ఈ రెండింటిని కూడా ఈక్వల్ డిస్టెన్స్లోనే మార్క్ చేయాలి. ఆబ్జెక్ట్ని Cకి Fకి మధ్యలో డ్రా చేసి ఆబ్జెక్ట్ యొక్క పేరు మనం ABగా నోట్ చేయాలి. ఆబ్జెక్ట్ నుంచి ఒక రేని ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా డ్రా చేస్తే అది మిర్రర్ మీద పడిన తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి F నుంచి వెళ్ళేటట్టుగా ఒక రేని డ్రా చేయాలి. వీటిలన్నిటికీ కూడా మనం యారోతో డైరెక్షన్ మార్క్ చేయాలి. రెండో రే F నుంచి మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రెండు రేస్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ని మనం ఇమేజ్ ఫార్మేషన్ పాయింట్గా నోట్ చేయాలి. ఇమేజ్ని లేబుల్ చేయాలి. ఇప్పుడు ఇమేజ్ ప్రాపర్టీస్ని మనం ఈజీగా తెలుసుకోవడానికి ఆ రెండు యారోస్ని పక్కన ఈ రకంగా నోట్ చేసుకుంటే మనం ఇమేజ్ ప్రాపర్టీస్ని ఈజీగా చెప్పచ్చు. సో ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్. Image is formed beyond C. It is inverted image and it is a real image and enlarged image. Case 5. Draw ray diagram for image formation by concave mirror when object is placed at F. దీనికి కూడా మనం ఒక ఆర్క్ డ్రా చేసుకుని దాని బ్యాక్ సైడ్న పెన్సిల్ తోటి షేడ్ చేసుకుని ఆ ఆర్క్ని MN అని లేబుల్ చేసుకుంటాం. అది మనకి కాన్కేవ్ మిర్రర్గా ఉంటుంది. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ని డ్రా చేసి ఆర్క్ యొక్క మిడ్ పాయింట్ మనం పోల్గా మార్క్ చేయాలి. P నుంచి ఈక్వల్ డిస్టెన్సెస్లో Fని Cని నోట్ చేయాలి. ఎందుకంటే R = 2F అని మనకు తెలుసు కాబట్టి ఆ రకంగా Cని Fని నోట్ చేయాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ని F దగ్గర డ్రా చేసి ఆబ్జెక్ట్కి AB అని మనం లేబుల్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైట్ రే మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒక రే డ్రా చేసిన తర్వాత దాన్ని యారో తోటి డైరెక్షన్ చూపించాలి.
అది మిర్రర్ మీద పడిన తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి ఈ ఎఫ్ నుంచి బయటకు వస్తుంది. ఆ రేని డ్రా చేయాలి. మరొక రే మిర్రర్ మీద రిఫ్లెక్ట్ పడిన తర్వాత ఇన్సిడెంట్ అయ్యి అది రిఫ్లెక్ట్ అయ్యి సి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఈ యారోని కూడా మనం ఆ రేని యారో తోటి మనం డైరెక్షన్ చూపిస్తాం. ఇప్పుడు రెండు రేట్ని అబ్జర్వ్ చేస్తే రేస్ రెండు కూడా ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి మనకి ఇప్పుడు ఇమేజ్ ప్రాపర్టీస్ ని అబ్జర్వ్ చేద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ, ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్ అండ్ హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్. Last one, case 6. Draw ray diagram for image formation by concave mirror when object is placed between F and P. దీనికి మనం ముందుగా ప్రిన్సిపల్ యాక్సిస్ ని డ్రా చేసుకుని ప్రిన్సిపల్ యాక్సిస్ తర్వాత గీసిన తర్వాత ఒక రేని డ్రా చేసి రేని బ్యాక్ సైడ్ న పెన్సిల్ తో షేడ్ చేసుకుని ఆ ఆర్క్ కి M అని లేబుల్ చేసుకుంటాం. ఇది మనకి కాన్కేవ్ మిర్రర్ గా యాక్ట్ చేస్తుంది. కాన్కేవ్ మిర్రర్ మిడ్ పాయింట్ లో మనం పోల్ P ని మార్క్ చేస్తాం. పోల్ నుంచి ఈక్వల్ డిస్టెన్సెస్ లో F ని C ని మనం మార్క్ చేయాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు R ఈజ్ ఈక్వల్ టు 2F అనే కండిషన్ ప్రకారం మనం ఆ రెండు C ని F ని ఈక్వల్ డిస్టెన్సెస్ లో మార్క్ చేసుకున్న తర్వాత F కి P కి మధ్యలో ఆబ్జెక్ట్ ని డ్రా చేసి ఆబ్జెక్ట్ కి మనం AB అని లేబుల్ చేసుకుంటాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ నుంచి ఒక రే మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ నుంచి ఒక రేని P వైపు గీయాలి, పోల్ వైపు గీయాలి. ఇప్పుడు పోల్ వైపు అది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఎంత యాంగిల్ చేస్తే అంతే యాంగిల్ తోటి ఒక రిఫ్లెక్టెడ్ రే బయటికి గీయాలి. దాన్ని ఎక్స్టెండ్ చేస్తే దాన్ని వెనక్కి ఎక్స్టెండ్ చేయాలి. రెండో రే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్ లో ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ మీద పడిన తర్వాత అది రిఫ్లెక్ట్ అయ్యి C నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ రేని మనకు వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఆ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఇమేజ్ ప్రాపర్టీస్ ని మనం అబ్జర్వ్ చేద్దాం. దానికి ఆబ్జెక్ట్ ఇమేజ్ల యొక్క యారోస్ మనం పక్కన నోట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ప్రాపర్టీస్ ని చెప్పొచ్చు. ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిహైండ్ మిర్రర్. ఇట్ ఈస్ an erected image. It is virtual image and it is enlarged image.